హలో ఆల్, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు యమ్మీగా టేస్టీగా ఉండే ఆలూ కర్రీ తక్కువ ఇంగ్రీడియంట్స్ సింపుల్గా టేస్టీగా చేసుకోవచ్చు. ఇది పిల్లలకు లంచ్ బాక్స్లో అయినా, అలాగే చపాతీలోకి సైడ్ డిష్గా, రసంలోకి, సాంబార్లోకి సూపర్గా సెట్ అవుతుంది. తక్కువ ఇంగ్రీడియంట్స్తో టేస్టీగా చాలా అంటే చాలా బాగుంటుంది కర్రీ. దీనికోసం ఒక నాన్ స్టిక్ గిన్నె తీసుకొని ఆయిల్ వేడి చేసుకోండి. ఈ కర్రీలో ఆనియన్స్ ఎక్కువ పడతాయండి. నేనైతే ఒక 2 మీడియం సైజు ఉల్లిపాయలని సన్నగా కట్ చేసి పెట్టుకున్నాను. అలాగే ఆలు కూడా ఇలా చిన్నగా కట్ చేసుకోవాలి, మరీ పెద్దగా అయితే ఉడకదు. ఈ విధంగా కట్ చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇప్పుడు ఆయిల్ వేడెక్కిన తర్వాత పోపులోకి ఆవాలు మాత్రమే వేసుకోవాలి. ఇక్కడ ఆవాలు చిటపడలాడే వరకు వేయించుకొని, అలాగే ఒక రెబ్బ కరివేపాకు వేసుకోండి. కరివేపాకు వేసిన వెంటనే ముందుగా కట్ చేసుకున్న ఆనియన్స్ని వేసుకోవాలి. ఆనియన్స్ని వేసి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోవాలి. ఇలా కలిపి మూత పెట్టేసి ఒక 3 నిమిషాలు వదిలేయండి. ఒక 3 నిమిషాల తర్వాత ఈ విధంగా ఓపెన్ చేసి కలుపుతూ బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవి ముందే ఎక్కువ ఫ్రై చేసుకోకండి, కొంచెం కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత ఇందులో చిన్నగా కట్ చేసుకున్న ఆలూని వేసుకోండి. వేసుకొని బాగా కలిపేసి మంట మీడియం టు లో ఫ్లేమ్లోనే పెట్టుకొని చేసుకోవాలి కర్రీ అని గుర్తుంచుకోండి. ఇలా కలిపి కొంచెం ఉప్పు వేసుకుంటే తొందరగా మగ్గిపోతాయి ఆలు. ఇలా మధ్య మధ్యలో ఓపెన్ చేస్తూ బాగా ఫ్రై చేసుకోవాలి కలర్ చేంజ్ అయ్యే వరకు. ముందే ఆనియన్స్ బాగా ఫ్రై అయితే ఇక్కడ మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై చేసుకోవాలి రెండు ఈవెన్గా. ఇలా కలర్ చేంజ్ అయ్యాయి కదా, ఆలు కూడా సాఫ్ట్గా ఉడికిపోయింది. మనం లో ఫ్లేమ్లోనే ఉడికించుకున్నామే కర్రీ. దీనికి ఆయిల్ తక్కువనే పడుతుంది, అలాగే వాటర్ అసలు వేసుకోకుండా సరిపోతుంది కర్రీకి. ఇప్పుడు ఇందులో అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోండి. అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయే వరకు ఫ్రై చేసుకోవాలి. ముందే అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకుంటే మాడిపోతాయి కాబట్టి ఈ విధంగా ఫ్రై అయిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ పసుపు వేసుకోండి. వేసుకొని ఈ విధంగా పచ్చివాసన పోయేలాగా మంట లో ఫ్లేమ్లో పెట్టుకొని ఫ్రై చేసుకోవాలి. ఇప్పుడు ఇక్కడ మీ టేస్ట్కి తగ్గట్టుగా కారాన్ని యాడ్ చేసుకోండి. సాల్ట్ని కూడా యాడ్ చేసుకొని ఈ విధంగా బాగా కలుపుకోండి. ఇలా కలిపేసుకున్న తర్వాత ఇందులో నేను 1 కప్పు వాటర్ వేసుకున్నాను. ఇది పూర్తిగా ఆప్షనల్ అండి. నేను ఇలా ముద్దగా కావాలి కాబట్టి కర్రీ ఈ విధంగా చేసుకున్నాను. లేదు మీకు పొడి పొడిగా కావాలంటే వాటర్ స్కిప్ చేసుకోవచ్చు. ఇలా అంతా కలిపేసుకొని ఒక 2 మినిట్స్ వేడైన తర్వాత ఇందులో ఫైనల్గా కొత్తిమీర వేసుకొని ఒక చిటికెడు గరం మసాలా వేసుకోవాలి. ఎక్కువ గరం మసాలా వేసుకోవద్దు. వేసుకొని ఈ విధంగా కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసుకోండి. అంతే, ఎంతో టేస్టీగా ఉండే ఆలూ కర్రీ రెడీ అయిపోయింది. ఇది ఇంత సింపుల్గా ఉంది కదా, టేస్ట్ మాత్రం సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చితే లైక్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. మరిన్ని టేస్టీ అండ్ హెల్దీ రెసిపీస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.